హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ గాన్విక వ్లాగ్స్. అండ్ ఈరోజు మనం ఎగ్ పులుసు ఎలా చేయాలని చూసామండి. ఫస్ట్ మనం కళాయి పెట్టుకొని అందులోకి పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలాగా అన్నీ యాడ్ చేసుకొని కాసేపు కలుపుకోవాలండి. కొంచెం ఫ్రై అయ్యేలాగా వేసి మనం కలుపుకోవాలి. నేను ఆ కళాయిలో ఫస్ట్ బిర్యానీ కోసం ఆనియన్స్ ఫ్రై చేశానండి. అదే కళాయిలో ఇప్పుడు నేను ఎగ్ పులుసు అనేది చేసేస్తున్నానండి. అందులోనే నేను అంటే మనకి టైం సేవ్ అవుతుంది కదండి, ఇంకా వేరే కళాయి పెట్టుకోవడం కన్నా అందుకని చెప్పి అందులోనే చేసేస్తున్నామండి. చూసారు కదండి, ఇలా ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలండి, అన్నీ మిక్స్ అయ్యేలాగా. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అనేది. ఇందులో మనం పక్కన టొమాటోస్ అనేవి బాగా ఉడకబెట్టుకొని వాటిని ఇలా మెత్తగా చేసేసుకోవాలండి. దాన్ని ఒక ప్యూరీలా రెడీ చేసుకోవాలండి. మనం తొక్కంతా టొమాటో తొక్కంతా సైడ్ చేసేసి మనం ఓన్లీ రసం లాంటిది ఉంచుకొని మనం ఈ ఆనియన్స్లోకి ఆ టొమాటో రసంని యాడ్ చేసుకోవాలండి. ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా, చాలా సింపుల్గా అయిపోతుందండి. చాలా క్విక్గా అయిపోతుంది. టొమాటోస్ అనేవి మనం ఉడకబెట్టేసి ఉంచుకుంటే సరిపోతుందండి. తర్వాత చూసారు కదండి, ఇప్పుడు కళాయిలోకి టొమాటో రసం అనేది యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం ఉప్పు అన్నింటినీ కూడా యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ అనేది సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలండి. తర్వాత సరిపడినంత కారం కూడా మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. మీ టేస్ట్కి తగినట్లు కారం యాడ్ చేసుకోండి. నేను ఒక స్పూన్ అయితే వేస్తున్నానండి. తర్వాత ఇందులోకి మనకి సరిపడినంత పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం అన్నీ కారం, ఉప్పు అన్నీ కలిసేలాగా రసంలోకి మిక్స్ చేసుకోవాలండి. తర్వాత కాసేపు కలుపుకుండా మూత పెట్టేసుకోవాలండి. మనం దీన్ని ఇంటి లోపల అది బాగా మగ్గే వరకు మూత పెట్టేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఇలాగ మనకి బుడగల్లా వస్తుందండి. అంటే కొంచెం మరిగిందని. ఎంత బాగా అది అయితే కుక్ అయితే మనకు అంత బాగుంటుందండి. ఆ రసం లాంటిది కుక్ అయిన తర్వాత మనం ఇందులోకి ఎగ్స్ అనేవి బీట్ చేసుకొని వేసుకోవడమేనండి. అస్సలు కలుపుకూడదండి. ఇప్పుడు మనం జస్ట్ అలా ఎగ్స్ అలాగా డ్రాప్ చేసేసి మనం మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి మనం వాటిని తిరగబెట్టాలండి. అంటే కొంచెం తిప్పేసుకుంటే వెనక సైడ్ కూడా కుక్ అవుతుందండి. మనం వేసిన వెంటనే కలిపితే గుడ్డు అనేది విరిగిపోతుందండి, చెల్లాచెదురుగా అయిపోతుంది. అందుకని కలపకుండా మనం వెంటనే మూత పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇలా మూత ఓపెన్ చేస్తే మనకి దగ్గరగా అయిపోతుందండి. అంతా మనం కొత్తిమీర లేదంటే కొత్తిమీరతో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. లేదంటే మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు అండి, లేదంటే ఎలా అయినా ఉంచేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి టేస్ట్. థ్యాంక్స్ ఫర్